హలో అండి. ఈరోజు కొత్తగా ఏం నేర్చుకుందామంటే, పాడైపోయిన డ్రెస్సులు ఉంటాయి కదా, వాటిని మనం ఏం చేద్దాం, ఎందుకు అనవసరంగా పాడేయడం అని చెప్పేసి నేను ఒక న్యూ ఐడియాని మీ ముందుకు తీసుకొచ్చాను గైస్. ఆ టాప్ నుండి ఫ్రాక్ స్టిచ్ చేద్దామని నేను అనుకుంటున్నా. ఫస్ట్ దాని పైన చిన్నపిల్లలకి కదా మనం కుట్టేది, ఈ నెక్ వాళ్ళకి సరిపోదని చెప్పేసి పైనది కట్ చేస్తున్నా నేను. అలా పైన కట్ చేసి ఫస్ట్ లెంత్ ఉంటుంది కదా, వాళ్ళ బాడీ లెంత్ అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను స్టిచ్ చేస్తున్న బేబీ బాడీ లెంత్ వచ్చేసి 10. బట్ మనకి స్టిచెస్ సైడ్స్కి వెళ్ళిపోతుంది కాబట్టి నేను 11 మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ. మీరు కూడా అలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఫస్ట్ ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ ఈ టాప్కి వచ్చేసి డిజైన్ వచ్చింది కదా, వర్క్ వచ్చింది. వర్క్ 3 సెంటీమీటర్స్ ఉంది. అది మిడిల్లో రావాలని చెప్పేసి నేను అటు ఇటు ఈక్వల్ లెంత్ కొలుచుకుంటున్నాను. సో మీరు కూడా అలా ఏమైనా డిజైన్ వచ్చేస్తే అటు ఇటు ఈక్వల్గా లెంత్ చూసుకొని కట్ చేయండి గైస్. సో నేనైతే కట్ చేస్తున్నా, మార్క్ పెట్టేసుకున్నా. 13 ఇంచెస్ వరకు నేను మార్క్ పెట్టేసుకొని కట్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో మీరు కూడా అలానే బాడీ 10 ఇంచెస్ ఉంది బేబీకి అంటే సేమ్ ఇవే కొలతలు మీరు కూడా చూసుకొని కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు పాత టాప్స్ ఏమైనా ఖరాబ్ అయినా కూడా వాటి నుండి ఫ్రాక్స్ అనేవి స్టిచ్ చేసుకోవడం నేర్చుకోవచ్చు. ఇలా మనం కట్ చేసుకున్న 2 పీసెస్ ఉంటాయి కదా, అందులో నుండి ఫస్ట్ ఫ్రంట్ సైడ్ పార్ట్ తీసుకొని, అంటే డిజైన్ వచ్చిన సైడ్ తీసుకొని మనం షోల్డర్ అండ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. నెక్ అండ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. పైన నాకు ఈక్వల్గా లేదని చెప్పేసి నేను పైన ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తున్నాను. మనం స్టిచ్ చేయడానికి ఈజీ ఉంటుంది కాబట్టి స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనం తీసుకున్న ఫ్రంట్ పార్ట్ని 2 ఫోల్డ్స్ ఎలా చేసేసుకొని, అది ఎంత 11 ఇంచెస్ వరకు ఉంది. నేను చెప్పాను కదా, బేబీ బాడీ అనేది 11 ఇంచెస్ ఉంది. కొంచెం ఎక్స్ట్రా వచ్చింది నాకు అంతే. ఫస్ట్ మనం షోల్డర్ అండ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నా కదండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి ఫస్ట్ షోల్డర్ అని 4 వరకు పెట్టుకున్నాను. నేను ఇక్కడ 4 వరకు అయితే పెట్టుకున్నాను, ఎందుకంటే మళ్ళీ అక్కడ నెక్ వస్తుంది కాబట్టి. సేమ్ ఇప్పటికి ఇటు సైడ్ కూడా 4 ఇంచెస్ వచ్చేటట్టు చూసుకోండి. తర్వాత నెక్ కట్ చేస్తున్నాను నేను. నెక్ ఒక 2 ఇంచెస్ పెట్టుకున్నానండి. సో మనం ఎట్లా చూసినా 2 ఇంచెస్ రావాలి. 2 ఇంచెస్ రావాలని మార్క్ చేసుకున్నా. ఫస్ట్ స్క్వేర్ లాగా మార్క్ చేసుకొని తర్వాత రౌండ్గా కట్ చేసుకోవచ్చు మనం. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి 2 సైడ్స్ 4 ఇంచెస్ వచ్చేలా చూసుకొని, సేమ్ ఇది కూడా ఫస్ట్ స్క్వేర్ లాగా లైన్ డ్రా చేసుకొని తర్వాత రౌండ్గా మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా. స్లోగా కట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఫాస్ట్గా కట్ చేసే వరకు అక్కడ షేప్ అవుట్ అవుతుంది కాబట్టి నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను నెక్ అన్నది ఫస్ట్ బాక్స్ షేప్లో చేసుకున్నాను కదా, ఇప్పుడు దాన్ని రౌండ్ షేప్లో చేస్తున్నాను. రౌండ్ షేప్లో సేమ్ సర్కిల్ వచ్చేలాగా నీట్గా నిదానంగా కట్ చేయాలి. ఇక్కడ నేనైతే నెక్ అయితే కట్ చేశాను. సో ఇప్పుడు నెక్ అయిపోయింది, హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. దాన్ని ఓపెన్ చేస్తే ఇట్లా వస్తుంది మనకి అవుట్ఫిట్ అనేది. సో దీన్ని పక్కన పెట్టుకొని సేమ్ అదే మనం ఇప్పుడు బ్యాక్ సైడ్ క్లాత్ ఉంది కదా, దాన్ని కూడా 2 ఫోల్డ్స్ చేయాలి. 2 ఫోల్డ్స్ చేసేసి కింది సైడ్ మనకి సైడ్స్కి అయినా కిందికైనా అవి కొంచెం కుట్టేసి వస్తుంది కదా, అదన్నది నేను కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం కింది కుడతాం కదా, అప్పుడు కుచ్చులు పెట్టడానికి ఇది సెట్ కాదని చెప్పేసి నేను కట్ చేసిన.
సో మీరు కూడా అలానే చేయండి. 2 సైడ్స్ అయితే నేను కట్ చేసిన. కింది సైడ్ కట్ చేయదు, ఎందుకంటే ఇట్లా మనకి డబుల్ వర్క్ అండి. ఇప్పుడు కుచ్చులు పెట్టేసిన తర్వాత కిందికి వెళ్ళినా మనం కుట్టేస్తాం కదా, అది వేయకూడదు అనుకున్నప్పుడు మనం ఇది ఇట్లనే ఉంచేసిన నేనైతే. సో కింది లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను నేను. 10 ఇంచెస్ అక్కడ మొత్తం ఈక్వల్ లెంత్తో మొత్తం 10 ఇంచెస్ వరకు అయితే పెట్టుకొని నేను కట్ చేస్తాను. సో మీరు కూడా అలానే చేయండి. నేనైతే ఇక్కడ 10 ఇంచెస్ వరకు లెంత్ కట్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఓన్లీ వన్ సైడ్ మనం కుచ్చులు పెట్టుకోవడానికి అయితే కట్ చేసినాం. అదే ఇంకొకటి బ్యాక్ సైడ్ టాప్లో మిగులుతుంది చూడండి మనకి, ఇంకొకటి వెనక సైడ్ క్లాత్, అందులో సేమ్ ఇదే మెజర్మెంట్స్, దాన్ని కూడా కట్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ప్లీట్స్ ఎట్లా పెట్టుకోవాలనేది నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాత్ మనం ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ అన్నది పైనకి ఉంటే మనం ప్లీట్స్ పెట్టేది ఒరిజినల్ సైడ్ అన్నది లోపలికి ఉండాలి, అంటే ఆపోజిట్ సైడ్ ఉండాలి. సో ఆపోజిట్ సైడ్ ఇట్లా ప్లీట్స్ చిన్న కుచ్చులుగా పెట్టుకోవాలి మనం.